బ్యాక్టీరియాతో బంగారం తయారు చేయొచ్చా? ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధించవచ్చు అంటోంది పాలమూరు యూనివర్సిటీ. ఇప్పటికే ఎన్నో పరిశోధనలకు కేంద్ర బిందువైన ఈ విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. పాలమూరు వర్సిటీ కొత్త ప్రయోగాలకు వేదిక అవుతోంది. తాజాగా బంగారం తయారీకి పనికొచ్చే బ్యాక్టీరియాను ఈ వర్సిటీ కనుగొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పవన్ కుమార్ నేతృత్వంలో దీనికి సంబంధించి విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నీటి నమూనాల్ని సేకరించి రోగాలకి కారణమవుతున్న బ్యాక్టీరియా గుర్తింపు సాగుతోంది. తాజాగా అదే టీం బంగారాన్ని తయారు చేసే బ్యాక్టీరియాను గుర్తించింది. అచ్చంపేట ప్రాంతంలో సేకరించిన నీటిలో క్యూప్రియా వైడస్ మెటిలిడ్యూరాన్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ బ్యాక్టీరియా సహాయంతో బంగారం తయారు చేయవచ్చని గతంలో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నిరూపించింది. బంగారం తయారీ తర్వాత మిగిలిన వ్యర్థాల్లో ఈ బ్యాక్టీరియాను ఉంచి గోల్డ్ క్లోరైడ్ ని ఆహారంగా ఇస్తే వారం రోజుల తర్వాత మేలిం బంగారం తయారవుతుందంటున్నారు ప్రొఫెసర్లు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఏదైతే మిచిగాన్ యూనివర్సిటీలో కూడా ఒక బ్యాక్టీరియాని రిపోర్ట్ చేశారో అది ఏంటంటే క్యూప్రియా వైడస్ మెటాలోడ్యూరెన్స్ అనే బ్యాక్టీరియా. అది ఏదైతే గోల్డ్ వేస్టేజ్ ఉందో, ముఖ్యంగా ఏదైతే ద్రవ బంగారం ఉందో దాన్ని ఒక ప్యూరిఫైడ్ గోల్డ్గా మార్చే బయో ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలపడం జరిగింది. అయితే ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని మనం 2010లో పట్టినే మన దగ్గర అచ్చంపేట ప్రాంతంలో ఒకటి త్రాగునీటిలో కూడా గుర్తించడం జరిగింది. దీనికి తగిన ఆధారాలను కూడా మనము యూఎస్లోని NCBI నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నికల్ ఇన్ఫర్మేషన్ లో కూడా ఈ సీక్వెన్స్ ను పొందుపరచడం జరిగింది. పవన్ కుమార్ 2009లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి నమూనాలు సేకరించి పరిశోధనలు చేశారు. గద్వాల, ముక్తల్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని నీటి నమూనాల్లో అనేక బ్యాక్టీరియాలున్నట్లు గుర్తించారు. అందులో 3 కొత్త వాటిని కనుగొన్నారు. యుఎస్ఏలోని NCBI పరిశోధన సంస్థ వీటికి కోడ్ని ఇచ్చి నమూనాల్ని భద్రపరిచింది. 2010లో అలంపూర్లో సేకరించిన నమూనాల్లో ఆంథ్రాక్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను గుర్తించారు. I'm a second year student and I'm very proud and lucky to be the student of Dr. Pawan Kumar sir. He's a young scientist. He has invented many bacteria in the past. Even he is doing his research to find more bacteria. పాల్మూరు వర్సిటీ ప్రారంభమైన కొద్ది కాలంలోనే అనేక పరిశోధనలు నిర్వహించి రికార్డులు సాధించడం గర్వకారణంగా ఉందంటున్నారు విద్యార్థులు.